అక్క అక్క నీకు ఇంట్లో ఒంటరిగా బోర్ కొడుతుందన్నావు కదా. ఇదిగో నీకు మంచి ఫ్రెండ్ని తీసుకొచ్చాను. లత, నాన్న అర్థం చేసుకోకపోయినా కనీసం నువ్వైనా అర్థం చేసుకున్నావు. ఏమ్మా లత, ఏమిటి మాధవి నా మీద నిందలు వేస్తుంది? ఏం లేదు బాబాయ్, నాన్న చాలా మంచివాడు అంటుంది. మా అన్నయ్య నేను ఒకళ్ళ మీద ఒకళ్ళం ఇలాగే ప్రేమతో ఉండేవాళ్ళం అమ్మా. అన్నీ నీకు అన్నయ్య పొలికలే వచ్చాయి. లేకపోతే నీ పుట్టినరోజు నాడు అక్కయ్యకు ప్రజెంటేషన్ తెచ్చిస్తావా? అవునమ్మా, మీ నాన్నగారు ఈయన అవడానికి అన్నదమ్ములైనా చిన్నప్పటించి స్నేహితుల్లా కలిసిమెలిసి ఉండేవారు. ఒకరంటే మరొకరికి అభిమానం, ప్రాణాలు ఇచ్చి పుచ్చుకునేవారు, ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునేవారు. ఏమిటా ఆశ్చర్యం, ప్రొద్దునే కుంపటరా చేశావు. పొరపాటైపోయింది, ఆర్పిస్తున్నా. అవునమ్మా, మీ నాన్నగారు వినండి. అవడానికి అన్నదమ్ములైనా చిన్నప్పటించి స్నేహితుల్లా కలిసిమెలిసి ఉండేవారు. ఒకరంటే మరొకరికి అభిమానం, ప్రాణాలు ఇచ్చి పుచ్చుకునేవారు, ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకు. తప్పమ్మా, ఇతరుల మాటలో ఇలా రికార్డ్ చేయకూడదు. అవునమ్మా, ఆర్పి. ఫోన్లే బాబాయ్, అక్కయ్య ముఖంలో నవ్వు చూసి ఎన్నాళ్ళయిందో. ఇవాళ అక్కయ్య పుట్టినరోజు కదా, అందుకే నా ప్రెజెంటేషన్ గా ఇది ఇచ్చాను. ఇవాళ నీ పుట్టినరోజు కూడానమ్మా. నీ మొహంలో నవ్వు చూడాలి. చూడు, ఈ బాబాయ్ నీకు ఇవాళ ఎలాంటి ప్రెజెంటేషన్ ఇస్తాడు? ఏమిటి నాన్న అది? సస్పెన్స్. హలో, నేను గోవర్ధన్ ఎవరు మాట్లాడుతున్నాను. నమస్తే. చూడండి, మొన్న చీఫ్ మినిస్టర్ గారు అమ్మాయి పెళ్లికి చేయించారు చూడండి, డైమండ్ నెక్లెస్. సరిగ్గా అలాంటిదే కావాలి. లోపలికి పంపు. అయ్యో అయ్యో, నిన్ను నీ బాస్ ఎక్కడా? ఫోన్ చేయ ముందు. హలో అయ్యా, నేను రంగాచార్య మాట్లాడుతున్నాను. వేణుబాబు వచ్చి మన ఆఫీస్ అంతా కిష్కింద చేసేస్తున్నాడు. మీరు హలో, నువ్వేనా బాస్? నన్ను మోసం చేస్తావా? ఏం జరిగింది వేణు? దొంగ నోట్లు ఇచ్చి ఏమీ తెలియనట్లు మాట్లాడుతున్నావా? దమ్ముంటే ఒకసారి నా ముందుకొచ్చి నీ ముఖం చూపించు, కాకాడించేస్తాను. ఏదో పొరపాటు జరిగిపోయింది. వెంటనే క్యాష్ పంపిస్తాను. నువ్వు అక్కడేం అఘాయిత్యం చేయకు. చాలా థ్యాంక్స్ అండి. అరవటానికి ప్రయత్నించకు, చెప్పినట్టు కారు నడుపు. ఆ బ్యాగ్ ఎలా ఇవ్వు. ఎల్బోతు పెట్టుకోవడానికి సిగ్గేసిందా? మీ వెనక ఎవరైనా కత్తి పెట్టి కారు నడపమంటే మీరు ఇంతకంటే బాగా నడపగలరా? అలాగా, అయితే ఇక వెళ్ళండి. రా.
లాయర్ వస్తున్నాడు, వెళ్దాం పద. మీ కుంపటి భరించడం నా వల్ల కాదండి. హలో గోవర్ధన్ గారు. ఓహో లాయర్ గారా, కూర్చోండి కూర్చోండి. కాఫీ తాగారా? ఇప్పుడే